పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతి లేకుండా నిర్వహిస్తున్న ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయుర్వేదిక్ క్లినిక్లపై వెంటనే చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమైక్య భారత విద్యార్థి ఫెడరేషన్ జిల్లా కమిటీల ఆధ్వర్యంలో సోమవారం రోజు అదనపు కలెక్టర్ దాసరి వేణు గారికి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గొరెంకల సురేష్, కొంటు సాగర్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు ఆర్ల సందీప్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు ఈర్ల నేతాజీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా పూర్తి స్థాయిలో అనుమతులు లేని ప్రైవేట్ హాస్పిటల్స్ ఆయుర్వేదిక్ క్లినిక్లతో పాటు ల్యాబ్లో ఇష్టానుసారంగా ప్రజలను దోచుకుంటున్నారని, సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలకు కూడా అవసరం లేని టెస్టులు కూడా చేయించుకోవాలని, హాస్పిటల్లో ఒత్తిడి చేయడం ద్వారా ప్రజలు తీవ్ర ఆర్థిక దోపిడీకి గురవుతున్నారన్నారు. జిల్లా కేంద్రంతో పాటు రామగుండం, మంతని ప్రాంతాలలో సంబంధిత అధికారుల నిరంతర పర్యవేక్షణ లేక అడ్డు అదుపు లేకుండా అర్హత లేని వారితో వ్యాధి నిర్ధారణ పరీక్షల సెంటర్లు ఏర్పాటు చేసి అనవసర టెస్టులు రాసి తీవ్ర స్థాయిలో ఆర్థిక దోపిడీలు ప్రైవేట్ హాస్పిటల్ యాజమాన్యాలు చేస్తున్నాయన్నారు. ఏవైనా సమస్యలు తలెత్తితే తాత్కాలికంగా అధికారులు తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం తప్ప వారిపైన కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లనే సమస్యలు పునరావృతం అవుతున్నాయని ఈ సందర్భంగా తెలిపారు. పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా ఎటువంటి పూర్తి స్థాయిలో అనుమతులు లేకుండా నడుస్తున్నటువంటి ప్రైవేటు అదేవిధంగా ఆయుర్వేదిక్ హాస్పిటళ్ళ మీద వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని ఈరోజు ఎస్ఎఫ్ఐ, డివైఎఫ్ఐ సంఘాల ఆధ్వర్యంలో అదనపు కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. సీజనల్ వ్యాధులు సమీపిస్తుండటంతో ధనార్జనే ధ్యేయంగా జిల్లా కేంద్రంలో అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రైవేట్ హాస్పిటళ్ళు కూడా ఎవరికైనా ఏదైనా వ్యాధి వచ్చి హాస్పిటల్కు పోతే అనవసరమైన టెస్టుల పేరుతో ధనార్జనే ధ్యేయంగా విపరీతంగా ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొన్ని జిల్లా సెంటర్లో, పెద్దపల్లి జిల్లా సెంటర్లో ఆయుర్వేదిక్ హాస్పిటళ్లకు ఎటువంటి అనుభవము, అనుమతులు లేకున్నా కానీ వారికి వైద్యం పేరుతోటి వైద్యానికి వెళ్ళిన వాళ్ళను ఇబ్బందులకు గురి చేస్తూ ఆర్థిక దోపిడీ చేయడం జరుగుతూ ఉన్నది. వీటన్నింటి మీద కూడా ఈరోజు జిల్లా అదనపు కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. వెంటనే ఈ ధనార్జనే ధ్యేయంగా ఆర్థిక దోపిడీ చేస్తున్న ఆయుర్వేదిక్ అదేవిధంగా ప్రైవేట్ హాస్పిటల్స్ పైన చర్యలు తీసుకొని అనుమతి లేని వాటిపైన వాటిని వెంటనే మూసివేయాలని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే సంబంధిత అధికారులకు కూడా ఆదేశాలు ఇస్తారని తెలపడం జరిగింది.